యూఎస్‌సిఐస్ రీసెంట్‌గా ఈఏడీస్ గురించి అయితే ఒక అనౌన్స్‌మెంట్ చేసింది. ఈఏడీల యొక్క పాలిసీలనైతే చేంజ్ చేయబోతున్నామని. అసలది ఎవరికి ఎఫెక్ట్‌నిస్తది? ఎప్పటి నుంచి ఎఫెక్ట్‌నిస్తది? దాని యొక్క స్టోరీ ఏంటనేసి ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డబుల్ ట్యాప్ చేయండి. సో, అది వీడియోకైతే లైక్ అయితే చేయండి. సో, ఇంక టాపిక్‌లోకెళ్తే డిసెంబర్ 4థ్‌న యూఎస్‌సిఐస్ అయితే ఒక అనౌన్స్‌మెంట్ చేసింది. అది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. హెచ్-1బీ అండ్ హెచ్-4ఈ వాళ్ళెవరైతే ఉంటారో వాళ్ళనైతే స్క్రీనింగ్ చేయబోతున్నాము. వాళ్ళ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్‌నని. ఆ వీడియో ఎక్కువ మందైతే చూడలేదు. బట్ ఇందులోనే చిన్న షార్ట్ అండ్ స్వీట్ చెప్తున్నాను. సో, అది కూడా ఒకటి అనౌన్స్ చేశారు డిసెంబర్ 4థ్‌న అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దీనిని కూడా అనౌన్స్ చేశారు. సో, ఇంక దీని యొక్క టైటిల్ ఏంటంటే స్క్రీనింగ్ అండ్ వెట్టింగ్ ఆఫ్ ఏలియన్స్ వర్కింగ్ ఇన్ యూఎస్ఏ. సో, దాని కిందనే ఇంకా మెన్షన్ చేశారు. అంటే ఈ మాక్సిమం టైమ్ ఏదైతే ఈఏడీ ఇస్తుందో అది ఓన్లీ 18 మంత్సే చేయబోతున్నాము అని చెప్పేసి. అమెరికాలో ఎవరైనా వర్క్ చేయాలి అంటే ఈఏడీ అనేది తప్పకుండా ఉండాలి. అది ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అని అంటారు దాన్ని. అంటే మనం పని చేయాలంటే బయట ఈఏడీస్ చూస్తారు. తప్పకుండా మనకు అది ఉన్నట్లయితేనే సో, దానిని బేస్ చేసుకొని అమెరికాలో వర్క్ చేయాల్సింది ఉంటది. అది ఎవ్వరైనా కూడా. హెచ్-4 ఈఏడీ, ఎల్-2 ఈఏడీ ఇలా డిఫరెంట్ ఈఏడీస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ రెఫ్యూజెస్ లాగా యూఎస్ఏకి వచ్చిన వాళ్ళు కానియండి, లేకపోతే అసైలియం సీకర్స్ అండ్ ఎవరైతే హ్యుమానిటీ గ్రౌండ్స్ బేస్ చేసుకొని ఇలా చాలామంది యూఎస్ఏకి వస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఈఏడీస్ ఉంటాయి. అండ్ ఎవరైతే ఈ రెఫ్యూజెస్ కావచ్చు, అసైలియం సీకర్స్ వాళ్ళు కూడా వర్క్ చేయాలంటే ఈఏడీ ఉండాలి. అండ్ దానిని బేస్ చేసుకొని వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. అంటే మనం ఎలా అయితే వాళ్ళు కూడా అలానే వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ దాని యొక్క టైమ్ పీరియడ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. కొంతమందికి 1 ఇయర్ ఇస్తారు, 2 ఇయర్స్ ఇస్తారు, అండ్ 5 ఇయర్స్ ఇస్తారు. చాలా మందికి 5 ఇయర్స్ ఇస్తూ ఉంటారది. సో, ఇంకా ఇప్పుడు ఈ యూఎస్‌సిఐస్ ఇచ్చినటువంటి అనౌన్స్‌మెంట్ ఎవరికి అప్లై అవుతది అంటే, ఈ రెఫ్యూజెస్ లాగా, ఈ అసైలియం సీకర్ లాగా ఎవరైతే యూఎస్‌ఏకి వచ్చి వాళ్ళకి ఈ 5 ఇయర్స్ ఉంటదో వాళ్ళకి మాత్రం 18 మంత్స్ చేస్తాము అని చెప్పి అయితే డిసైడ్ చేశారు. దీని వలన మన హెచ్-4 ఈఏడీలు కావచ్చు, లేకపోతే ఎల్-2 ఈఏడీలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతదా? ఇది దీనికి సంబంధించిందంటే హెచ్-4 ఈఏడీలకి అండ్ ఎల్-2 ఈఏడీస్‌కి దీనికి సంబంధం ఏమి కూడా లేదు. మనది డిఫరెంట్ అండ్ వాళ్ళది కూడా డిఫరెంట్ అన్నట్లు. సో, వాళ్ళది మాక్సిమం కూడా 5 ఇయర్స్ ఇస్తారు. సో, వాళ్ళకి 5 ఇయర్స్ ఇవ్వడం వలన ఏమవుతుంది అంటే, మధ్యలో వాళ్ళని పెద్దగా క్వెషన్ చేయడం అండ్ వాళ్ళ గురించి చూడడము అండ్ అదంతా ఏమీ ఉండట్లే. ఎవరైతే ఇలా అంటే అసైలియం సీకర్ లాగా, రెఫ్యూజెస్ లాగా అండ్ హ్యుమానిటీ గ్రౌండ్స్ ఇట్లా బేస్ చేసుకొని యూఎస్ఏకి వస్తున్నారో వాళ్ళకి వచ్చిందంటే ఒక 5 ఇయర్స్ ఇస్తున్నారు. 5 ఇయర్స్ వరకు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటి? ఏది కూడా ఎవరికీ తెలియట్లే. రీసెంట్ టైమ్‌లో ఏంటి అంటే యూఎస్ఏలో చాలా వరకు ఇష్యూస్ జరుగుతున్నాయి. మెయిన్‌లీ కూడా ఎవరైతే ఇలా అసైలియం సీకర్ లాగా, రెఫ్యూజెస్ లాగా ఎవరైతే వచ్చారో వాళ్ళ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పి. రీసెంట్ టైమ్‌లో ఇద్దరు డాట్స్‌ని కూడా కాల్ చేశారు. ఆ వీడియో కూడా నేను చేశాను కదా! దానిని బేస్ చేసుకునే చాలా వరకు ఈ అసైలియం సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు యూఎస్ఏలోకి రానియకూడదు అని కూడా చూస్తున్నారు. సరే అదంతా డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు ప్రెజెంట్ యూఎస్ఏలో ఎవరైతే ఉండి అలా ఈఏడీల మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఈ వ్యాలిడిటీ అనేది ఓన్లీ 18 మంత్సే చేస్తే బావుంటది అని చెప్పి. సో, ఇలా 18 మంత్స్ చేయడం వలన ఏమవుతదంటే మధ్యలో వీళ్ళు ఎక్స్‌టెన్షన్స్‌కి వచ్చినప్పుడు ఆ టైం లోపల అసలు బ్యాక్ ఎండ్ చెక్ చేయొచ్చు. అండ్ మొత్తం కూడా స్క్రీనింగ్ చేస్తామని చెప్పి. మొత్తం బ్యాక్ ఎండ్ స్క్రీనింగ్ చేసి అసలు ఎలా ఉంది వీళ్ళ యొక్క డేటా అంతా బానే ఉందా? ఓకే అంటే వాళ్ళకి మళ్ళీ ఎక్స్‌టెన్షన్ ఇవ్వడం, లేకపోతే క్యాన్సిల్ చేసి వాళ్ళని రిటర్న్ పంపియడం. ఇలాంటివి చేయాలి అని చెప్పి ఏంటి అంటే దీనిని 18 మంత్స్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుండి అప్లై అవుతది అంటే డిసెంబర్ 5 తర్వాత ఎవరైతే ఈఏడీలకి అప్లై చేస్తూ ఉంటారో అండ్ ఎవరైతే ఎక్స్‌టెన్షన్స్‌కి అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళది అండ్ ఎవరైతే కొన్ని పెండింగ్‌లో ఉంటాయి కదా! ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో వాళ్ళకి కూడా ఇది అప్లై అవుతది అని చెప్పి. అండ్ మోస్ట్‌లీ మనకెందుకంటే మన యొక్క ఈఏడీస్ ఇట్లా 5 ఇయర్స్ ఏమి ఇవ్వరు. మోస్ట్‌లీ ఎవరైతే హెచ్-1 మీద అంటే ప్రైమరీ వీసా హోల్డర్ ఎవరైతే ఉంటారో దానిని బేస్ చేసుకొని మన ఈఏడీలు ఎక్స్‌టెన్షన్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు అనుకోండి. దానిని బేస్ చేసుకొని అంటే ప్రైమరీ వీసా హోల్డర్ యొక్క వీసాని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క వ్యాలిడిటీని బేస్ చేసుకొని మనవి ఇలా ఎక్స్‌టెన్షన్ అవుతూ ఉంటాయి. సో, మనకి 5 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ అనేది ఉండదు. అంటే అది హెచ్-1 రావచ్చు, ఈవెన్ ఎల్-1 రావచ్చు అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 5 ఇయర్స్‌లో 2-3 టైమ్స్ కూడా ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో, మనకైతే ఇది ఏం అప్లై అవ్వదు. బట్ మెయిన్‌లీ కూడా ఎవరైతే వాళ్ళకేంటంటే ఆ అసైలియం వాళ్ళకి ఎట్ ఏ టైమ్ 5 ఇయర్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి దీనివల్ల చాలా వరకు కాంప్లికేషన్స్ ఎదురవుతున్నాయి యూఎస్ఏలో అని చెప్పి.
అండ్ దీని కింద చాలామంది ఏంటంటే చాలా వరకు పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇలా చేయాలి తప్పకుండా. ఎందుకంటే ఒక్కసారి వచ్చారంటే 5 ఇయర్స్ వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? అండ్ యూఎస్ఏలో ఎలాంటి చేస్తున్నారు అనేది తెలియట్లేదు కాబట్టి తప్పకుండా దీనిని 18 మంత్స్ చేస్తేనే బావుంటదని చాలామంది కూడా దీని మీద పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఇంకా చాలామంది మేము టైమ్ టు టైమ్ టాక్సెస్ పే చేస్తూ చాలా నిజాయితీగా యూఎస్ఏలో ఉంటుంటే మాకు మాత్రం ఎక్స్‌టెన్షన్స్ అప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అండ్ ప్రతిసారి కూడా ఎక్స్‌టెన్షన్‌కెళ్ళాల్సొస్తుంది. బట్ వాళ్ళకి మాత్రం 5 ఇయర్స్‌కి ఒకసారి ఎక్స్‌టెన్షన్ అంటే అది తట్టున లేదు. బట్ ఈ ప్రాసెస్ అయితే చాలా వరకు బావుందని చాలామంది పాజిటివ్‌గానే రియాక్ట్ అవుతున్నారు. సో, ఇక ఇంతే అండి ఈ వీడియో. మీకు ఇంకేదైనా కూడా డౌట్స్ ఉంటే యూఎస్‌సిఎస్ వెబ్‌సైట్‌లో అంతా కూడా డీటెయిల్‌గా రాసుంటది. ఒకసారి ఎళ్లి చెక్ చేసుకోండి. కావాలంటే నేను ఇట్లా స్క్రీన్‌షాట్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదువుకోండి. సో, ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.